సమస్తము నేరాలంట. అంత ఆశ అయితే లేదు నాయన, నీకు లేదు నాయన, ఆయనకు ఉంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందా అనే లోక సామెత. ఉట్టికి ఎగరటం నీకు చేతగాట్లా, దమ్ము నీది కాదు, నిన్ను పిలిచినోడేది ఆయన. అంటే నిన్ను స్వర్గానికి ఎగిరిస్తా అంటాడు ఆయన. మనం అంటాం ఏం స్వర్గమో ఏమో నాయన, ఉట్టికి ఎగిరిచ్చు ప్రభా. అబ్రహాం గాని ఇష్మాయేలును బ్రతకని నాయన అన్నట్టు. నీ కుమారుణ్ణి ఇస్తానాయా, శారాకి కొడుకు పుడతాడు, అతనిలోంచి భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదించబడ్డట్టు రక్షకుడు వస్తాడు అని అబ్రహాం చెబితే ఈయన అంటాడు, అన్ని విని 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనునా, ఎందుకులే గానీ అంత మన వ్యవహారమే అబ్రహాంది కూడా. నీ సన్నిధిని ఇష్మాయేలును బ్రతకనివ్వు తండ్రి దేవా. దేవుడు అంటాడు, నవ్వుతున్నావా అబ్రహాం, నవ్వుతున్నావా? అట్లయితే నీకు కొడుకునిస్తానన్నాను చూడు, వానికి పెట్టే పేరు ఏం తెలుసా? నవ్వు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. కొడుకునిస్తానంటే నువ్వు నవ్వుతున్నావు, తర్వాత నీ భార్య నవ్విద్ది. 100 ఏళ్ళ నీకు 90 ఏళ్ళ మీ ఆవిడికి కొడుకు పుట్టాడంటే ఎన్నోళ్ళు నవ్వుతారు. ఇన్ని నవ్వులు కలిపి నీకు పుట్టేవాడి పేరు నవ్వు పో అంటాడు. ఇష్మాయేలును బ్రతకనివ్వు అంటాడు. మరి ఇస్సాకు సంగతి ఏంది? ఇష్మాయేలును బ్రతకనిస్తే భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించేటువంటి రక్షకుడు ఇష్మాయేలు నుంచి కాదు, ఇస్సాకు నుంచి రావాలి. ప్లాన్ అది. నేనంటాడు ఆయన పుట్టేమో చేసేమో నాయనా, ఇక్కడ ఉట్టికి ఎగరలేకపోతున్నావు, స్వర్గానికి ఎగిరిస్తాను అంటున్నావు, వద్దులే ఉట్టికి ఎగిరించి అంటున్నట్టు అంటాడు ఈయన. దేవుడు అన్నాడు, ఏమంటున్నావు? పిలిచింది నేను, ఏర్పరచుకుంది నేను, నీ చెయ్యి పట్టిన వాడును నేను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను. చూపిస్తా చూడు నీకు. నువ్వు